డాక్టర్ గారు ఇప్పుడు మీరు అన్నట్టు హెడేక్ కి అలాగే కంటి చూపు మందగించడానికి ఏమైనా సంబంధం ఉంటుందా? అంటే హెడేక్ అంటే చిన్నపిల్లలు ముఖ్యంగా సైట్ ఉంటే మాత్రం హెడేక్ వస్తుంది. ఓకే, చాలా మంది పట్టించుకోరు. చిన్నపిల్లలు చెప్పినా సరే పెద్దోళ్ళు ఏం లేదురా నీకు పర్లేదు అని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. స్లోగా సైట్ పెరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లల సైట్ అండి మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఒకటి స్టడీస్ కి ఇబ్బంది అవుతుంది. అవునండి, ఎందుకంటే దూరం ఉన్న బోర్డు కనిపించాలి, అది కనిపించి స్టడీస్ కి ఇబ్బంది అవుతుంది. ప్లస్ వేగ్ హెడేక్ వస్తూ ఉంటుంది, వేగ్గా ఉంటుంది హెడేక్. సో ఇమీడియట్ గా డాక్టర్ని చెక్ చేసుకుని ఏమైనా సైట్ ఉంటే మాత్రం, ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు సైట్ ఉన్నా ఎక్కువ పెరగదు. చిన్నపిల్లలు గ్రోత్ ఉండే కొద్ది కాళ్ళు చేతులు ఎలా పెరిగితే కన్ను సైజ్ కూడా లోపల పైన పార్ట్ అలాగే ఉంటుంది, లోపల సైజ్ పెరగడం వల్ల సైట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో గ్లాస్ యూజ్ చేస్తే అంత ఎక్కువ పెరగదు. సో హెడేక్ కూడా రాదు. ఓకే సార్. డాక్టర్ గారు జనరల్ గా కళ్ళు మంటలు అంటూ ఉంటారు, చాలా మంది చూస్తూ ఉంటాం. అంటే చాలా మంది ఒక అపోహ కూడా ఉంది, నాకు వేడి చేసిపోయింది అందుకని కళ్ళు మండుతున్నాయి అంటారు. ఈజ్ ఇట్ రైట్ సార్? అంటే కళ్ళు మంటలకు ప్రధాన కారణం ఏంటి సార్? మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎక్కువ స్క్రీన్ చూడటం, వేడి చేసిందంటే వేడి ఎందుకు చేస్తుంది, వాటర్ ఎక్కువ తీసుకోవడం వాళ్ళు వేడి చేస్తారు. ఓన్లీ ఫుడ్ తీసుకుంటారు. దట్టు ఈ మధ్యన బిర్యానీ అని ఆ బిర్యానీ అని ఎక్కువ మసాలా ఫుడ్ తీసుకోవడం బాగా అలవాటయ్యింది. ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం అలవాటైంది. దాంట్లో ఎక్కువ మసాలాలు కానీ ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల వేడి చేస్తారు బాడీకి. సో వాటర్ ఎక్కువ తీసుకుంటే మంచిది. ఓకే సార్, జనరల్ గా చాలా మందిలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, వాళ్ళు ఎన్ని రకాల మెడిసిన్స్ వాడినా, మీన్స్ మీలాంటి సీనియర్ డాక్టర్స్, సర్జన్స్ మంచి మంచి ఐ డ్రాప్స్ ఇచ్చినా కూడా కళ్ళు ఎర్రగా ఉంటూ ఉంటాయి. చాలా మంది అవి ఉంటాయి. ఈ కళ్ళు రెడ్డినెస్ కి కారణం ఏంటి సార్? మెయిన్ కళ్ళు రెడ్డినెస్ కి ముఖ్యమైన కారణం ఎలర్జీ. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు యూజువల్గా ఎక్కువ ఉండేది, ఈ మధ్యకాలంలో ఎక్కువ పెద్దవాళ్ళు కూడా వస్తుంది. ముఖ్యమైన రీజన్ ఏంటంటే పొల్యూషన్, డస్ట్ వల్ల వస్తుంది. ఎలర్జీ అనేది డస్ట్ వల్ల వస్తుంది. చిన్నపిల్లలు కామన్ గా ఉంటది, అది కూడా కొంచెం సీజనల్ గా ఎక్కువ ఉంటది. సమ్మర్ లో ఎక్కువ ఉంటది, సమ్మర్ లో రెడ్నెస్ అనేది ఎక్కువ ఉంటది. వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఎలర్జీ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్ గా కళ్ళు వాష్ చేసుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు గాగల్స్ కానీ ఏదైనా పెట్టుకోవాలి. ఎక్కువ రబ్ చేయకూడదు. మెయిన్ కొంతమంది ఇంట్లో పెట్స్ ఉంటాయి, డాగ్స్ గానీ క్యాట్స్ గానీ, అవి ముట్టుకుంటే వస్తాయి, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ముందర ఆడతారు, అన్ని బాగానే ఉంటాయి, తర్వాత ఒక 1 hour తర్వాత వస్తుంది రెడ్నెస్ అనేది. సో అవి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రెడ్నెస్ అనేది అధిగమించవచ్చు. సో డాక్టర్ గారు, చాలా మంది కళ్ళకి విపరీతమైన దురదలు వస్తూ ఉంటాయి. ఆ మెయిన్ అంటే ఆ ఇచ్చింగ్ కారణం మెయిన్ ఎలర్జీ అనుకోవాలా, లేకపోతే అది ఏమైనా దీర్ఘకాలిక వ్యాధిగా పరిణమించే అవకాశం ఉందా కళ్ళకి? దీర్ఘకాలం అంటే మెయిన్ ఎలర్జీ ఉంటుంది, ఎక్కువ డస్ట్ ఎలర్జీ ఉంటుంది 90%. కొంతమందికి ఫుడ్, వంకాయ కానీ, గోంగూర, ఇంకేమైనా బెండకాయ ఒక్కోసారి ఇలాంటివి పడవు. మనం ఏదైనా ఇప్పుడు ఇచ్చింగ్ వచ్చింది, రెడ్నెస్ వచ్చింది, ఎందుకు వచ్చిందో ఒక 1 hour ముందర మనం ఏం చేస్తాం, కొంచెం 1 or 2 hours ముందర. కొంతమందికి స్నానం చేసి వచ్చాక ఒక 1/2 hour తర్వాత రెడ్నెస్ వస్తుంది. మేబీ ఆ షాంపూ పడకపోవచ్చు, ఆ సోప్ పడకపోవచ్చు. సో ఆ కంపెనీ చేంజ్ చేసుకుంటే బెటర్. కొంతమందికి హెయిర్ డ్రై చేసుకున్నాక ఎలర్జీ రావచ్చు. మెయిన్ ఎక్కువ మందికి డస్ట్ ఎలర్జీ ఉంటుంది. సో డస్ట్ ఎలర్జీ సింపుల్ గా మనం ఇందా చెప్పుకున్నట్టు, బయటకు వెళ్ళినప్పుడు గ్లాస్ పెట్టుకోవటం, ఇంటికి రాగానే వాష్ చేసుకోవటం. చిన్నపిల్లలు అయితే నేను స్కూల్లో కూడా 2 hours ఒకసారి వాష్ చేసుకుంటాం, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు గట్టాను. అవి చేస్తే చాలా వరకు అధిగమించవచ్చు. అంటే ఓన్లీ ఇప్పుడు ఈ కళ్ళని వాష్ చేసుకోవడం అనే ఎక్కువ చెప్తున్నారు మీరు, దానికి ఏమైనా ఒక విధానం ఉందా? రెగ్యులర్ గా ఇప్పుడు ఎవ్రీ 2 hours కి చేసుకోవాలి, సపోజ్ ఎట్లా చేయాలి సార్? సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ డస్ట్ ఉంది, మనం ఏం వాష్ చేయం, క్లీన్ చేయం, అలాగే ఉంటుంది. ఇంకొంచెం డస్ట్ పేరుకుంటది. కొంతమంది ఏమంటారు, అవి మా బాబు అసలు బయటే ఆడు, ఇంట్లోనే ఉంటా అంటారు. మనం ఇంట్లో అన్ని లాక్ చేసి ఒక 10 days తర్వాత తీసి చూడండి ఎంత డస్ట్ ఉంటుంది. చాలా ఉంటుంది, ఆటోమేటిక్ గా కడుతూ ఉంటుంది. సో మన ఇదే డస్ట్ ని ఒకసారి తుడిసేసాం, క్లీన్ అయిపోద్ది. మళ్ళీ ఇంకోసారి తుడిచాం, ఇంకో 1 hour కి క్లీన్ అయిపోద్ది. ఇంకా డస్ట్ పేరుకునే ఛాన్స్ ఉండదు. ఆ విధంగా ఎలర్జీ చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. అది బెస్ట్ ప్రికాషన్. అది ఎక్కువ సార్లు వాష్ చేస్తే కళ్ళని వాష్ చేసుకోవాలి. మామూలు ఫేస్ వాష్ చేసినట్టు మామూలు వాష్ చేసుకోవాలి. కంట్లోకి నీళ్లు వెళ్ళి కంట్లో స్ప్లాష్ ఏం అవసరం లేదు, మామూలుగా వాష్ చేసుకున్నా చాలా వరకు క్లీన్ అయిపోతాయి. అంటే కంటి లోపల క్లీనింగ్ చేసుకోవాలంటే ఎట్లా డాక్టర్ గారు? దానికి ఏమైనా విధానం ఉంటుందా? ఎవరికి అంత స్పెసిఫిక్ ఏం అవసరం లేదు. సపోజ్ మీకు కారం పడింది కంట్లో, ఏం చేస్తారు, వాష్ చేసుకుంటారు మామూలుగా, అంతేగాని కంటిలో స్ప్లాష్ చేసుకోవాల్సిన లేదు. అలా వాష్ చేసుకుని మీకు కారం ఎఫెక్ట్ పోద్ది. ఇప్పుడు సపోజ్ ఏమైనా కెమికల్ పడింది, ఇమీడియట్ గా వాష్ చేసుకోవాలి. చాలా మందికి అది రొటీన్ ప్రాబ్లం. బాత్రూమ్ తుడుస్తారు, హార్పిక్ పడద్దు, చెక్క లేదు పోపు వేస్తారు, గమన హాట్ ఆయిల్ పడుతుంది. బెస్ట్ ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే ఇమీడియట్ గా వాష్ చేసుకోవడం. ఎంత ఎక్కువ సార్లు వాష్ చేసుకుంటే అంత మంచి. సార్ జనరల్ గా మనం చూస్తూ ఉంటాం, ఆడవాళ్ళు కానీ ఇంకా చాలా మంది ఈ మధ్య కాలంలో మగవాళ్ళు చాలా హెల్ప్లు చేస్తూ ఉన్నారు కిచెన్ లో. ఈ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు విపరీతంగా కళ్ళు మండిపోతూ ఉంటాయి. చాలా అంటే ఇన్ఫాక్ట్ మనం కూడా చాలా సార్లు అక్కడ అటు ఇటు తిరుగుతూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కరెక్ట్. అంటే అదేమన్నా ప్రమాదం ఉంటారా కళ్ళకి? లేకపోతే అంత దీర్ఘకాలిక ప్రమాదం ఏమి ఉండదు, టెంపరీ ఎఫెక్టే.
కొన్ని పడవు కొంతమందికి ఈవెన్ ఫోకస్ లైట్లు చూసినా సరే అవునవును. కళ్ళు మంటలు వస్తాయి. తర్వాత రోజు ఫోటోఫోబియా అంటే లైట్ చూడలేరు. అవునండి, లైటింగ్ చూడండి. కొంతమందికి పడదు. ఎక్కువ షూటింగ్ లో గట్ట చూస్తూ ఉంటాం, ఇలా కళ్ళన్నీ ఇది అలాగే ఉల్లిపాయ కట్ చేసినప్పుడు కొంతమందికి పడదు. అలాంటప్పుడు బెస్ట్ ప్రొటెక్టివ్ గ్లాస్. చాలా మందికి నేను నీళ్లు కారడం చూసాను ఉల్లిపాయలు కట్ చేస్తున్నప్పుడు. అంటే అది మంచికే అంటారు ఇంట్లో ఆడవాళ్ళందరూ, పెద్దవాళ్ళు. అంటే మంచి చెడు దాంట్లో ఏమీ లేదు, ఉండదా? మీకు జస్ట్ కారం పెడితే ఎలా కళ్ళు మండినట్టు అలాగే ఉల్లిపాయ కోసినప్పుడు పడకపోతే పడదు, మండుతుంది. కొంతమందికి బాగానే పడుతుంది, అందుకని నీళ్ళు కారు. అలాంటి వాళ్ళు బెస్ట్ ప్రొటెక్టివ్ గ్లాస్ ఏదైనా పెట్టుకుని కట్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఎస్ సార్. సార్, ఫ్రీక్వెంట్ గా చాలా మంది కళ్ళల్లో పుసులు కడుతూ ఉంటాయి. ఆ వైట్ కలర్ సబ్స్టాన్స్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ సైడ్ మధ్యలో ఈ సైడ్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. అంటే దీనికి అంత రెగ్యులర్ గా పట్టడానికి కారణం ఏంటంటే తెల్లారు లేచినట్టునే అవి పెరిగిపోవడంలో తప్పలేదు, మనం క్లీన్ చేసుకుంటాం. రెగ్యులర్ గా వస్తూ ఉండే వాళ్ళకి సమస్య ఏమనుకోవచ్చు, ఎలా అధిగమించవచ్చు? రెగ్యులర్ గా ఒక్కొక్కసారి మనకి ఇన్ఫెక్షన్లు, ఫ్లూ అంటాం కదా, ఐ ఫ్లూ అంటాం, అది సీజనల్ గా వస్తుంది. ఆ టైంలో ఇన్ఫెక్షన్ వాళ్ళు వచ్చినట్టు అది ఆబ్వియస్ అందరికీ తెలుస్తుంది. వచ్చిందంటే ఒకరికి వచ్చిందంటే ఇంట్లో వస్తుంది, స్కూల్ పిల్లలు ఒకరికి వస్తే అది వేరు. ఇది ఒక్కోసారి ఎలాగ కొంచెం హ్యాబిట్ లా ఫామ్ అయిపోద్ది, ఇలా తీసుకోవడం, అది ఎలర్జీ వల్ల. అది ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవడం, ఇలా హ్యాబిట్ లా చేసుకుంటే అది హ్యాబిట్ అయిపోద్ది. చూడటానికి కూడా హార్డ్గా ఉంటుంది. సో చేతులు పెట్టకపోవడం బెటర్ ఇప్పుడు కంటి దగ్గర. అలా వచ్చినప్పుడు ఫ్రీక్వెంట్ గా వాష్ చేసుకోవడం బెటర్. వాష్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం. డాక్టర్ గారు, జనరల్ గా మీలాంటి సీనియర్స్, సర్జన్స్, ఐ స్పెషలిస్టులు ఎక్కువగా చెప్పేది ఎక్కువగా ఎలర్జీ లేదా ఇన్ఫెక్షన్స్ అంటారు. కరెక్ట్. వాట్ ఈజ్ ఎలర్జీ సార్, వాట్ ఈజ్ ఇన్ఫెక్షన్? అంటే ఈ రెండిట్లో ఏది ప్రమాదం, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి కళ్ళకి? అంటే ఈ రోజుల్లో అనేక మెడిసిన్స్ రావడం ఏది ప్రమాదం ఉండదు. బట్ అలా అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు సెల్ఫ్ మెడికేషన్ తీసుకుని జరిగాలకి తీసుకుంటే ఏదైనా ప్రమాదం రావచ్చు. సో ఇన్ఫెక్షన్ వస్తే సింపుల్ గా యాంటీబయాటిక్ వల్ల 1 week లో తగ్గిపోతుంది. బట్ ఎలర్జీ అనేది అలా చెప్పలేం. ఎలర్జీ అనేది మీరు ప్రికాషన్స్ ప్రొలాంగ్ అవుతుందండి, డెఫినెట్ గా ప్రొలాంగ్ అవుద్ది. అందుకని కొంతమంది పేరెంట్స్ ఏం డాక్టర్ మొన్నే వచ్చాం, 1 month బ్యాక్ వచ్చాం, 2 months బ్యాక్ వచ్చాం, ఇంకా తగ్గలేదు అంటారు. కానీ చెప్పిన ప్రికాషన్స్ మాత్రం ఫాలో చేయాలి. అది చేయరు చాలా మంది. బయటకు వెళ్ళినప్పుడు గాగుల్స్ పెట్టుకోమంటాం, సైట్ ఉంటే సైడ్ గ్లాస్ పెట్టుకుంటారు, సైడ్ లేకపోతే సింపుల్ గాగుల్స్ ఇలా కవర్ అయ్యి ఉంటాయి అవి పెట్టుకుంటారు. లేదు 2-wheeler వెళ్తే హెల్మెట్ పెట్టుకోవాలి కంపల్సరీ. సెకండ్ వెళ్ళగానే ఏ వర్క్ సైట్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా ఇమీడియట్ గా వాష్ చేసుకోవడం. థర్డ్, ఎక్కువ రబ్ చేయకపోవడం. ఇలాంటివన్నీ చేస్తే చాలా వరకు ఎలర్జీ ప్రివెంట్ చేయవచ్చు. డాక్టర్ గారు, చాలా మందికి అంటే ఇది వరకు సైన్స్ పాఠంలో చదువుకునే వాళ్ళం హ్రస్వ దృష్టి, దీర్ఘ దృష్టి అని. కరెక్ట్. సో వీటికి సంబంధించి ఏం చెప్తారు? అంటే జనరల్ గా కొంతమందికి దగ్గరలో ఉన్న చిన్న అక్షరాలు కనిపించవు. కరెక్ట్. కొంతమందికి దూరంలో ఉన్నవి ఏవి కూడా కనపడదు. దీనికంటే వీటికి ప్రధాన కారణం ఏంటంటారు? ఇప్పుడు నేను అడిగిన ఆ దృష్టులు రెండు కూడా వాటి డిఫరెన్సియేషన్ ఏంటి సార్? అంటే దీంట్లో మయోపియా ఉంటుంది, హైపర్మెట్రోపియా ఉంటుంది, ప్రెస్బయోపియా ఉంటుంది. సపోజ్ కన్ను సైజు ఇలాగా లైట్ రేస్ ఈ రెటీనా మీద పడాలి. కన్ను సైజు పెద్దగా ఉందనుకోండి, ఈ రెటీనా మీద పడకుండా ఇక్కడ ఆగిపోద్ది. సో వాళ్ళని మయోపిక్ అంటారు. మయోపియా అంటే వాళ్ళకి దూరం కనిపించదు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువ ఉంటుంది అది. అవునండి, అవును. సో వాళ్ళ స్కూల్లో తప్పులు రాయటం చాలా సార్లు టీచర్ చెప్తారు, మీ అబ్బాయి తప్పులు వేస్తున్నాడు, బోర్డు మీద ఏం కనిపించట్లేదు, ఒకసారి చూపెట్టనని. వాళ్ళకి ఏంటంటే కన్ను ఎంత పెద్ద సైజ్ అంటే అంత ఎక్కువ సైట్ ఉంటుంది. ఆ సైజ్ అనేది చిన్నపిల్లలు పెరుగుతూ ఉంటది. హైట్, కాళ్ళు చేతులు పెరిగినప్పుడు ఈ కన్ను సైజ్ కూడా లోపల బయట ఇలా ఉన్నా సరే లోపల పెరుగుతూ ఉంటుంది. సో అందుకని వాళ్ళు కళ్ళద్దని తీసుకుని రెగ్యులర్ గా వాడుకుంటే ఎక్కువ పెరగకుండా అధిగమించవచ్చు. కొంతమందికి చిన్నగా ఉంటది, ఇలా లైట్ ఇక్కడ కన్ను సైజ్ ఇంతే ఉంటుంది. వాళ్ళకి హైపర్మెట్రోపియా, కన్ను సైజ్ చిన్నగా ఉంటుంది, లోపల కన్ను సైజ్. వాళ్ళకి దగ్గర దూరం రెండు కనిపించవు, వాళ్ళకి ప్లస్ పవర్ వస్తుంది. వాళ్ళు కూడా గ్లాస్ ప్రిస్క్రైబ్ చేస్తే చాలా వరకు అధిగమించవచ్చు. ఇది కాక ప్రెస్బయోపియా అని వస్తుంది. ప్రెస్బయోపియా అంటే మీకు 40 years వచ్చేటప్పటికి సడన్ గా డాక్టర్ గారు నాకు దగ్గరికి అనిపించలేదు, సడన్ గా వస్తారు. అదేదో చాలా ప్రమాదం అయినట్టు. బట్ అంత ప్రమాదం ఏం కాదు. వాళ్ళు 40 వచ్చేటప్పుడు చాలా మందికి వస్తుంది, 35 to 40 రేంజ్ లో వస్తుంది. చాలా మందికి రీడింగ్ గ్లాస్ వస్తాయి. వాళ్ళు రీడింగ్ గ్లాస్ పెట్టుకుంటే ఇంకా ప్రాబ్లం ఉండదు.